హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే క్లైమేట్ చాలా చల్లగా కూల్గా ఉంది. మార్నింగే కాదులేండి, ఈరోజు చల్లగానే ఉంది. నేను లేచిపట్టే 6 అట్లా అయిపోయింది. నాతో పాటు మా పెద్ద పాప, మా బాబు కూడా పొద్దున్న ఏదో పనున్న వాళ్ళ లేచిపోయాడు. తనైతే బయట క్లీన్ చేస్తుండే. ఈలోపు నేను పిల్లలకైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. బీట్రూట్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. కర్రీస్ ఏం లేవు ఈరోజు, అందుకని. ఆ తర్వాత వెంటనే పిల్లల కోసం ఇడ్లీలో చట్నీ లేకపోతే మీ పిల్లలు కూడా తినరా, మా వాళ్ళు కూడా అండి. వాళ్ళ కోసం అయితే స్టవ్ పై పప్పులో ఏం చేసి చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. వెంటనే పక్కన ఇడ్లీ అయితే పెట్టేశారండి పిల్లల కోసం. ఇడ్లీ పెడుతూ చిన్నవనైతే లేవమని చెప్తున్నాను. తనైతే ఇంకా లేవలేదు. తన వ్యాన్ అయితే పెద్ద పాప కన్నా ముందే వచ్చేస్తుంది. ఈలోపు చట్నీ అయితే ప్రిపేర్ చేస్తానండి. ఒక పక్కన అయితే టీ పెట్టాను మా ఆయన కోసం. మా ఆయన కోసమే కాదులేండి, మేము అందరం తాగుతాం. అవి మరుగుతూ ఉన్న లోపల పెద్ద పాప అయితే బయట క్లీన్ చేసేసి వాటర్ జల్లేసేసి ముగ్గేసిందండి. ఈలోపు టీ ప్రిపేర్ అయిపోయింది. నేనైతే చిన్న పాప కోసం అని చెప్పి బాక్స్ కట్టేసేసి తనకి బ్యాగ్లో పెట్టేశాను. మార్నింగ్ మొత్తం హడావిడి అయిపోతుందండి. పొద్దున్నే లేచేసరికి టైం లేట్ అయిపోయింది బాగా. ఈలోపు టీ ప్రిపేర్ అవుతుంది. బాక్స్ పెట్టేసి తన బాక్స్ అయితే తనకి ఇచ్చేసారు, బయట పెట్టేసుకుంది. ఈలోపు టీ మరిగి టీ పెట్టేసి మా ఆయన కూడా లేపాను. తను కూడా లేచి అందరం కలిసి టీ తాగేసాం. ఈలోపు పెద్ద పాపనైతే స్నానం చేసి రమ్మంటే తనైతే ఆటలాడుతుంది, వీడియో చేస్తానని చెప్పి తను సిగ్గు పడుతుంది. తర్వాత అయితే పిల్లలిద్దరికి జల్లేసేసి టిఫిన్ పెట్టాను. ముగ్గురు అయితే తినేసారు కూర్చొని. మా పెద్ద పాప అయితే బాబుని బాగానే చూసుకుంటుందండి, తనే టిఫిన్ పెడుతుంది పొద్దున్నే. ఆ తర్వాత చిన్న పాప వ్యాన్ వచ్చే టైం అయిపోయిందండి. తనైతే స్కూల్కి బయలుదేరిపోతుంది. పెద్ద పాప గవర్నమెంట్ స్కూల్ అండి, చిన్న పాప ప్రైవేట్ స్కూల్. వాళ్ళు వెళ్ళిన వెంటనే వర్షాకాలం కదా, ఇంటి చుట్టూ బాగా మొక్కలు అయితే పెరిగిపోయినాయి. మా ఆయన నేనైతే అది మొత్తం క్లీన్ చేసామండి ఈరోజు. మేము క్లీన్ చేస్తుంటే మా బాబు కూడా వచ్చి నేను చేస్తాను అని చెప్పి తను కూడా వాళ్ళ డాడీని కొడుతున్నాడు. అది క్లీన్ అయితే ఇద్దరం టిఫిన్ చేసాం.